సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలో కోలాహలం నెలకొంది. కొద్ది రోజుల క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన జానీ మాస్టర్ పురిటిగడ్డ నెల్లూరుపై దృష్టి సారించారు. 20 సంవత్సరాల క్రితం నెల్లూరు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. పుడమి తల్లి రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చినంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్తో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. ఢిల్లీలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తుల హీటెక్కుతుంటే ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాలను జానీ మాస్టర్ హీటెక్కించారు. ఒక్కసారిగా నెల్లూరు సిటీ నుంచి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఆదేశాలను పాటిస్తానంటూ కూడా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈరోజు నెల్లూరులో పాత్రికేయుల సమావేశంగా ఏర్పాటు చేశారు. ఈరోజు జానీ మాస్టర్ మన ముందున్నారు. సార్, మీరు నెల్లూరు వాసిగా, అంటే నెల్లూరులో ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి దేశం అంతా కూడా పర్యటించిన పరిస్థితి, మీరు వెళ్ళినప్పటికీ ఇప్పటికీ నెల్లూరు పరిస్థితి, ఈ రోజు రాజకీయాలకు రావాల్సిన ఆవశ్యకత మీకు ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు? సార్, మెయిన్ రాజకీయాలు రావడానికి కారణం సార్, అందరు మనసులో ఉండేది ఇది సామాజిక న్యాయం చేయాలి ఏ ప్రభుత్వం వచ్చినా. సో అలానే మీరు చెప్పిన మాట నాకు క్వశ్చన్ నాకు నచ్చింది. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది కదా వెళ్ళి వచ్చి ఇప్పుడు ఎలా ఉందని చెప్పి. సార్, నేను ఎలా అయితే నేను వెళ్ళాను 2003లో వెళ్ళాను సార్. ఇప్పుడు 2024 సార్. అప్పటికి ఇప్పటికి ఒక 20% కానీ 80% మార్పు కానీ రాలేదు సార్. ఏదో టూత్ మాలిష్గా ఏదో ఒక 4 ఫ్లైవర్లు ఉన్నాయి. వాస్తవానికి చూడాలంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఆ చిన్న అర్థం ఆ చిన్న ఫ్లైవర్స్ ఉంటాయి సార్, స్మాల్. అది ఒక్కసారి గట్టిగా వాన వస్తే మాత్రం నిలబడిపోతాయి నీళ్ళు. అవతలకు పోలేరు, యువతలకు రాలేరు. సో దోమలు ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ అలానే రోడ్స్ బాగాలేవు. అంటే ఒకటి కాదు సార్, చాలా ఉన్నాయి. నేను వదిలి వెళ్ళింది అలానే ఉంది సార్. అలాగే అంటే ఈ రోజు మీరు నియోజకవర్గంలో ఎంటర్ అయిన తర్వాత, సిటీలో ఎంటర్ అయిన తర్వాత అనేక ప్రాంతాల్లో పర్యటించారు, అనేక మంది ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఏ సమస్యలు మీకు ఎక్కువ ఇంపాక్ట్ అయ్యాయి? ప్రజల కోసం ఏదైనా పోరాటం చేసేటువంటి ఉద్దేశం ఏదైనా ఉందా జానీ మాస్టర్ కోసం? ఖచ్చితంగా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాగానే కట్ట మీద అటు సైడ్ వెళ్ళాను సార్. ఎందుకంటే నేను తిరిగింది అటు సైడ్. అక్కడికి వెళ్తే ఇప్పటికి చుట్టలు కట్టుకుంటూ బీడీలు కట్టుకుంటూ బతుకుతున్నా సార్. దానివల్ల ఎంత ప్రాబ్లమో నేను దగ్గరుండి చూశాను సార్. జస్ట్ ఒక చుట్ట నేను పట్టుకుని దాన్ని చూస్తేనే ఘాటుకి చాలా ఇబ్బంది అయింది. అలాగా ఆ చుట్టలు కట్టుకుంటూ క్యాన్సర్తో చనిపోతున్నా, ఇది జబ్బుతో బాధపడుతున్నారు. సో వాళ్ళకి ఆ చుట్టలు కట్టుకోవటం అలాంటి అన్ని కాకుండా వాళ్ళకంటూ ఒక మంచి ఉపాధి కలిగిస్తే బాగుంటుంది. అంటే ఆరోగ్యంగా ఉండేది ఒక సూపర్ మార్కెట్ కావచ్చు, ఒక ఇది కుట్టు మిషన్స్ కావచ్చు. సో ఇలాంటి ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అందుకే దీనిలో మెయిన్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచే రావాలని, వాళ్ళు బాగా చేసుకుంటూ వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చుకుంటూ, అంటే వాళ్ళు బాగుండే ఆరోగ్య పరంగా కానీ అన్ని బాగుండే పరంగా రావాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రధానంగా జిల్లా జనసేనలో అనేక రకమైన వర్గాలు ఉన్నాయి. ఈరోజు మీరు ప్రధానంగా ఆశిస్తున్నటువంటి నెల్లూరు సిటీలో కూడా పూర్తిగా కూడా అనేక 2-3 వర్గాలు ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని సమన్వయం చేసుకుంటూ జానీ మాస్టర్ ముందుకు నడవగలరా? సార్, ఖచ్చితంగా సార్. నన్ను ఇప్పటి వరకు అయితే వేరే ఎవరు చూడలేదు సార్. నేను ఎవరు ఫోన్ చేసినా కూడా అంటే మనస్ఫూర్తిగా మాట్లాడతారు. సో నేను వాళ్ళందరినీ కలుపుకొని ఈ రోజు పిలవటం జరిగింది. నేను పిలవగానే అందరూ వచ్చారు. అందరూ ఈ కార్యక్రమాన్ని, ప్రెస్ మీట్ ని సక్సెస్ చేశారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నాకు చెప్తున్నారు, మాస్టర్ మీరు చేయండి అని చెప్పి. సో మేమంతా చాలా హ్యాపీగా కలిసిమెలిసి చేస్తున్నాం సార్. అలా ఏం లేదు సార్, మేమంతా ఒకటి సార్. ప్రధానంగా మీరు ఈరోజు నెల్లూరులో పర్యటన, అంటే నెల్లూరు వరకే పరిమితం అవుతారా? జిల్లా అంతా పర్యటిస్తారా? లేకపోతే మీ ఆలోచన ఏంటి? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మీకు సీటు ఇస్తే మీరు అందుబాటులో ఉంటారు, లేక సీటు ఇవ్వకపోయినా సరే నెల్లూరు మీద ఈ ప్రేమ కొనసాగుతుందా? సార్, పదవులు ఆశించి రాలేదు సార్. నేను ఖచ్చితంగా కళ్యాణ్ గారి ఆశయాల గురించి వచ్చాను. ఆయన ఒక అడుగులో నేను అడుగు వేసుకుని నడుస్తాను సార్. అది ఇక్కడ చేయమంటే ఇక్కడ చేస్తాను, లేదు రాష్ట్రం మొత్తం తిరగమంటే ఆయన వెనకాల తిరగడానికి, ఆయన జెండా పట్టుకొని ఆయన కష్టంలో నేను పాల్పంచుకోవడానికి, ఆయన మంచిలో నేను పాల్పంచుకోవడానికి నేను ఉన్నాను సార్. ప్రధానంగా ఏదైతే నేను పుట్టి పెరిగినటువంటి ఈ ప్రాంతం అంటే 2003 వెళ్ళాను, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా దాదాపుగా 20% మార్పు వచ్చింది, అలాగే ఉందంటూ ఈ ప్రాంతానికి నా వంతు కృషి చేయాలా అన్న ఉద్దేశంతో నెల్లూరులోకి అడుగు పెట్టాను అని కూడా జానీ మాస్టర్ తెలియజేసిన పరిస్థితి. ఇక్కడ వర్గ విభేదాలు ఏం లేవు, పవన్ కళ్యాణ్ ఆశయాల కోసమే పనిచేస్తానంటున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.